అబ్బా హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా, సేమియాతో దోశలు వేస్తున్నా. మస్తు ఈజీగా ఉంటుంది, జల్దీ అంటే జల్దీ అయిపోతుంది. 10 నిమిషాలలో దోశలు అయిపోతాయి. అట్లుంటుంది. మళ్ళా మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇలాంటి దోశలు ట్రై చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టిన స్టవ్ పైన. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సేమియాని అయితే ఆయిల్ ఏం అవసరం లేదు. సేమియా ఫ్రై చేసేటప్పుడు ఉత్తగానే ఫ్రై చేయాలి. ఇట్లానే స్టవ్ అయితే సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. సేమియా మంచిగా ఫ్రై అయింది, లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది చూడండి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇక సేమియా తీసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు రవ తీసుకున్నా, ఉప్మా రవ. ఇప్పుడు దీన్ని ఇట్లా లైట్గా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ అవసరం లేదు. రవ అయితే ఫ్రై అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా, ఈ సేమియాని వేసి పౌడర్ చేసుకోవాలి మొత్తం. సేమియాని అయితే మొత్తం ఇగో ఇట్లా పౌడర్ లెక్క చేసుకోవాలి, మస్తు మెత్తగా చేసుకోవాలి పౌడర్. చూడండి ఎంత మంచిగా వచ్చింది పౌడర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేస్తున్న సేమియా పౌడర్ మొత్తం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న రవ ఉంది కదా, ఈ రవని గిట్లా వేసి పౌడర్ చేయాలి కొంచెం. చూడండి రవని గిట్ల ఇట్లా మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కావాలంటే మీరు సేమియాని రవని కలిపి గిట్లా పౌడర్ వేయొచ్చు. ఇప్పుడు రవ పౌడర్ గిట్లా ఇంట్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నా నేను. ఈ పెరుగుని గిట్లా ఇందులో వేసేస్తున్నా. అట్లనే కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెమే అంటే కొంచెమే సోడా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలపాలి ఒకసారి. పెరుగు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వాటర్ వేస్తున్నా. మంచిగా ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక్క ఉండగిట్లా ఉండొద్దు. ఇక ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నా. వాటర్ చూసుకుంటూ వేసుకోండి, అలా ఒకటేసారి వేసేసినాం అనుకోండి ఎక్కువ అయిపోతాయి. ఉండలు గిట్లా ఏం లేవు పిండిలా. దోశ కోసం అయితే పిండి అయితే కలిపేసిన. ఇప్పుడు చట్నీ వేసేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక 4-5 టమాటాలని సగం సగం కట్ చేసుకొని ఇలా వేస్తున్నా. ఇక అయ్యో ఈ టమాటా కట్ చేయడమే మర్చిపోయినా నేను. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. టమాటా ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి వేయాలి. మనం కారం ఎంత తింటే అంత పచ్చిమిర్చి వేయాలి. నేనైతే చాలానే వేసిన, ఎందుకంటే కొంచెం చట్నీ కారం కారం మంచిగా ఉంటుంది అని ఎక్కువ వేసిన పచ్చిమిర్చి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనియాలి దీన్ని. టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. అబ్బా పొగలు పొగలు వస్తుంది. ఇక చూడండి
టమాటా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయింది. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి వేస్తున్నా. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇట్లా వేసినా మంచిగా ఉంటుంది. కొంచెమే జీలకర్ర వేస్తున్నా. పచ్చడి అయితే అయ్యింది చూడండి. మరీ మెత్తగా వేసుకోకుండా ఇట్లా వేసుకోండి. ఇప్పుడు దీన్ని పోసి పెడదాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ఈ పోస్ట్ని మనం పచ్చడిలో వేసేద్దాం. ఇక చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకుందాం. ఇక పిండి అయితే మనం చట్నీ వేసే వారికి మంచిగా నానింది. ఒకసారి చూడండి ఎంత మంచిగా అయిందో పిండి. దోశలు వేద్దాం. ఇక ప్యాన్ అయితే వేడయింది. గంట నిండా పిండిని ఇట్లా తీసుకొని వేసేద్దాం. ఇట్లా మెల్లగా రౌండ్గా వేయాలి దోశని. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ అయితే ఫ్రై అయ్యింది చూడండి. సైడ్లకు మెల్లగా ఒకసారి గంటతో ఇట్లా అనండి. ఇది అస్సలు పెంకకు అంటుకోదు దోశ. రెండో సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు, ఒక్క సైడ్ కాల్స్తే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఎవరన్నా దీన్ని సేమియా దోశ అంటారా? మస్తు వచ్చింది కదా దోశ. ఎంత ఈజీగా అయిపోతున్నాయి కదా దోశలు, జల్దీ అయిపోతాయి అసలు. ఈ దోశ ఇట్లా ఫ్రై అయ్యింది, తీద్దాం. ఇక మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మార్చుకోవచ్చు ఈ దోశని. సేమియా దోశలు అయితే అయిపోయినాయి. మస్తు క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు తిని ఎట్లున్నాయి చెప్తిగా. ఫస్ట్ చట్నీ తీసుకొని ఒక స్పూన్ చట్నీ మనం ప్లేట్ వేసుకుందాం. ఇక టేస్టింగ్ టైం. మస్తు వచ్చినాయి దోశలు అయితే చూడండి. దోశ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మంచిగా క్రిస్పీగా ఉంది. ఇక చట్నీలో ముంచుకొని తిందాం. ఇక ఫస్ట్ మీకే. అబ్బా క్రిస్పీగా సాఫ్ట్గా మస్తు ఉంది. చట్నీ గిట్లా మస్తు ఉంది. ఈ దోశకైతే ఈ చట్నీ అయితే మస్తు సెట్ అయింది అసలు. మస్తు ఉంది రెండు ఇట్లా తింటుంటే. అబ్బా ఉందా టేస్ట్. బా అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంది నార్మల్ దోశ కంటే. ఇది ఊకే నార్మల్ దోశలు ఏం తింటాం, అప్పుడప్పుడు ఇవి ఇట్లా చేసుకోండి.
జల్దీ అయిపోతాయి, టేస్ట్ ఇట్లా మస్తు ఉంటుంది. నేను దోశలు అయితే తినేస్తా, మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.